తీవ్రమైన ఇబ్బంది ఉంటుంది. సముద్ర జలాలని డీశాలినేషన్ ద్వారా వారు తాగునీటిగా మార్చుకుంటూ ఉంటారు. ఎంజీ రావు గారు, ఇన్నాళ్ళు మనం చూసాం చమురు బావులపైనే దాడులు, పరస్పర దాడులు. ఇప్పుడు ఈ వాటర్ ప్లాంట్స్ పై దాడులు జరుగుతూ ఉన్నాయి. అండ్ దీని ప్రభావం ఏ రకంగా ఉంటుందంట? ఎస్ అండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్లో ఒక డీసెలనైజేషన్ ప్లాంట్, అంటే ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే ఒక ప్లాంట్ని, అంటే సముద్రపు నీటిని వాళ్ళు మంచినీళ్ళుగా మార్చుకునే వాటర్ తాగుతారు. దాన్ని ఇరాన్లో అటాక్ చేసేటప్పటికి ఇరాన్ వెంటనే ఏం చేసింది, ఈ బహ్రైన్, సౌదీ అరేబియాలో ఉన్న, అదేవిధంగా ఖతార్లో ఉన్న 3 డీసెలనైజేషన్ ప్లాంట్లు అది అటాక్ చేసింది. ఎంతటి దారుణం అంటే, ఈ వెస్ట్ ఏషియాలో ఆయిల్ దొరుకుతుంది, గ్యాస్ దొరుకుతుంది, వాళ్ళకి ఏం కొరత అనుకుంటాం. వెస్ట్ ఏషియాకి ప్రధానమైన సమస్య ఏంటంటే నీటి కొరత. వాళ్ళు పెట్రోల్ కంటే ఎక్కువ కొరత ఉంటుంది అక్కడ. పెట్రోల్ ఈజీగా దొరికిద్ది కానీ నీళ్లు దొరకవు. అందుకని ఇస్లామిక్ సాంప్రదాయాలు ఒకటి ఉంటుంది, ఒకటే పెద్ద ప్లేట్లో పెట్టుకుని ఎక్కువ మంది తింటూ ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి, అక్కడ ఉన్న నీటి కొరతకు అనుకూలంగా అక్కడ సాంప్రదాయాలు వస్తాయి. భారతదేశంలో చూడండి, తమిళనాడులో లుంగీలు కట్టుకుంటారంటే వేడి ఎక్కువ ఉంటుంది, అంటే ప్రకృతి ఆధారంగా రిలీజియస్ సాంప్రదాయాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు గల్ఫ్లో నీళ్లు దొరకవు, పెట్రోల్ దొరికింది, గ్యాస్ దొరికింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో నీటి వార్స్ అనేవి చాలా డేంజర్. పెట్రోల్ మీద ఎన్ని యుద్ధాలు జరిగినా ఏదో మళ్ళీ భూమిలోంచి వాళ్ళు తీసుకుంటారు, పునరుద్ధరించుకుంటారు. కానీ నీటి యుద్ధాలు ఆ జీవితాలని, అసలు కోట్ల మంది ప్రజల్ని ఈరోజు నీటి కొరతగా నీరు కిటికి దూరం చేస్తూ తాగడానికి కూడా నీళ్లు చుక్కలేవు. ఎందుకంటే మొత్తం గల్ఫ్ ప్రాంతంలో 400 డీసెలనైజేషన్ ప్లాంట్స్ ఉంటాయండి. ఎంత డేంజర్ అంటే, ఈ అటాకులు చేసుకుంటే ఒక్కో డజన్ల కొద్దీ డీసెలనైజేషన్ ప్లాంట్ల మీద అటాక్ చేస్తే మాత్రం ఇంకా ఆ ప్రాంతంలో లక్షలాది మంది చనిపోవచ్చు. ముఖ్యంగా ఈ సమ్మర్లో, ఈ సమ్మరు ఎల్నినో ఎఫెక్ట్ ఉంది ప్రపంచవ్యాప్తంగా, ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండడం వల్ల డీసెలనైజేషన్ ప్లాంట్స్ అంటే కొన్ని లక్షల మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఒక నీళ్లు దొరక్క ఎడారి ప్రాంతంలో, ఎందుకంటే సౌదీ అరేబియా, ఈ బహ్రైన్, ఖతార్ ఇవేంటంటే సహారా డిజర్ట్ ఎక్స్టెన్షన్, అది సౌదీ అరేబియా డిజర్ట్స్ ఉంటాయి. ఇటు ఇరాన్, ఇరాక్, సిరియా ఈ ప్రాంతాల్లో ఇరాన్, ఇరాక్ డిజర్ట్లు, అవి మొత్తం డిజర్ట్ ప్రాంతాలు. కాబట్టి ఇక్కడ ఈ డీసెలనైజేషన్, సముద్రపు నీటిని మంచినీటిగా మార్చుకుంటేనే దిక్కు. ఎందుకంటే మనకు సౌదీ అరేబియా సుమారు 22 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది. కానీ ప్రపంచంలో చిన్న పిల్లలు కూడా చదువుతారనమాట, ఏమనంటే నదులు లేని దేశం ఏదంటే సౌదీ అరేబియా. ఆ దేశాల్లో నదులు ఉండవు. ఇండియా అంటే అది వేరండి, చిన్న రైవ్యులెట్స్, రివర్స్ కలిపితే 14 మేజర్ రివర్స్ ఉంటాయి, లక్షలాది రైవ్యులెట్స్, చిన్న చిన్న రివర్స్ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా చక్కగా ఉంటుంది. కానీ ఆ దేశంలో నదులు లేని దేశం సౌదీ అరేబియా. కేవలం సముద్రపు నీటిని వాళ్ళు ఇలా మార్చుకోవాలి, లేదా ఓడల్లోంచి తెచ్చుకోవాలి. మనం పెట్రోల్ తెచ్చుకున్నట్టు వాళ్ళు నీళ్లు పట్టుకెళ్ళాలి ఇండియా లాంటి దేశాల నుంచి. అంతటి డేంజరు. ఇప్పుడు ఈ యుద్ధం ఏంటంటే, అమెరికా దాని మీద అటాక్ చేసేటప్పుడు ఇరాన్ దీని మీద చేస్తుంది. ఈ డీసెలనైజేషన్ ప్లాంట్స్ మీద యుద్ధం అనేది ఆయిల్ రిఫైనరీల మీద యుద్ధం కంటే అత్యంత ప్రమాదం అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇప్పుడు చాలా చాలా డేంజర్. ముఖ్యంగా యునిసెఫ్ ఇవన్నీ రంగంలో దిగిన వాళ్ళు ఏం చేయలేరు నీటి సప్లై. కాబట్టి కోట్ల మంది పాపులేషన్ వచ్చింది. ద గ్రేటెస్ట్, వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ దుబాయ్, అమ్మన్, అబుదాబి లాంటి సిటీలు వచ్చినాయి, రియాద్లో. ఇప్పుడు వీటన్నిటి నాశనం ఈ వాటర్ ప్లాంట్ వల్ల అవ్వచ్చు. కాబట్టి ఇదే ఎక్కువ ఆందోళనకరంగా ఈరోజు చూడవచ్చు. అమెరికా ఇది మొట్టమొదటిగా ఇరాన్లో అటాక్ చేయడం, బుషేహార్ దగ్గర ఉన్న దాన్ని అటాక్ చేస్తూ ఇరాన్ కూడా ఇలా చేస్తుంది. అది చాలా తీవ్రం. ఇది కనపడడం లేదు, కానీ వచ్చే యుద్ధంలో నెక్స్ట్ ఫేజ్లో మోస్ట్ డేంజరస్ వాటర్ వార్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఎంజీ రావు గారు. చాలా అంశాలకు సంబంధించి, ముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్ అఫైర్స్కి సంబంధించి, ఇరాన్ అమెరికా యుద్ధానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మీద సముద్ర విశ్లేషణ